మరి నాగమణి చెప్పిన ఇల్లు ఇదేనంటావుటో? ఇదే ఇదే అని పదే పదే నా మనసు కనిపిస్తోంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా. నువ్వు తప్పుకో. ఎవరండి ఇంట్లో? పలకరే అక్కడ నిలబడ్డావే, నా తప్పేమిటి? అయ్యో నేను వడియాల మీద ఎప్పుడు పడ్డానండి? పడింది చాలక అబద్ధాలు కూడా ఆడతావట్రా. అయ్య బాబోయ్, నీ సంగతి తుపాకీ లేకపోతే గొట్టంలో గుండు పెట్టి పేలుస్తాను. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరే? ఐ టోల్డ్ అబౌట్ దీస్ పీపుల్. ఓ మై మది మండ. అమ్మాయి నాగమణి, మాస్తాన్ని పైకి తీసుకెళ్లి వాట చూపించు. మీరెళ్ళండి బాబు, మీరెళ్ళండి. మర్యాదగా నా మడి బట్ట ఆరేసి ఆ బిందెంతా బకెట్ లోకి ఎత్తి ఆ బిందెల నిండా నీళ్లు నింపి అప్పుడు వెళ్ళు. పోర్షన్ భేషుగ్గా ఉంది సుమి. ఇంతకీ అద్దె ఎంతట? అదే వద్దట. ఎందుకుట? రోజు నాకు గంట ప్రైవేట్ గా డాన్స్ ప్రాక్టీస్ ఇస్తే చాలట. అలాగే. ఇకపోతే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. టెల్ మీ ఎనీథింగ్. మీరు జుబ్బా తీసేసి ఎంచక్క టీ షర్టు జీన్స్ ప్యాంటు వేసుకుంటే సూపర్ గా ఉంటారు సుమి. కొత్తగా అడుగుతావేట్రా? 200 లీటర్లు. వచ్చేసా గుడికెళ్ళొచ్చేసా, గుళ్ళో అర్చన చేసేసా, దేవుడికి మన విషయం చెప్పేసా, దేవుడితో ఓకే అనిపి. ఏంటది? ముక్క, కొబ్బరి ముక్క. ప్రసాదం అంట, వద్దనకూడదంట. ఇక నువ్వు నోరు ముయ్యమంట. వాడే పృథ్వీ, వాడే మన రత్తాయిని కొట్టిన పృథ్వీ. ఆ పక్కనున్న గిలక వాడి చిలక. ఆ రోజు దాన్నో మాట నాడనే వాడు పోలీస్ ఆయన కొట్టాడు. అయితే మరి వాడు ఇదిగో పక్షరాముడు, నీ గుడగుడ ఆపి నా గోడు గడగడ అని అక్కడ వినిపించు. ఇది నీకు కాదు, తనకి. సరే ఇంక బయలుదేరు. ఇదిగో